క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 43 నుంచి చూస్తే, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడే ఉండవలను. మీలో ఎవడైనాను ప్రాముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పరిచారం. అంశం ఏంటి? పరిచారం. ఈ విషయం మీద మనం గమనిస్తే ఈ పరిచారం అనేది ఈ రోజున ఎలా మారిపోయిందనంటే, ఎలా ఉంది అనంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరికెవరు హెచ్చించుకోవడం హెచ్చుగా మారిపోతుంది. ఎక్కడ చూసినా సంఘాల్లో కానీ ప్రతి ఒక్క చోట కూడా ఎక్కువగా క్రైస్తవులోని సంఘాల్లో సేవకుల మధ్య ఎక్కువగా కనపడుతూ ఉంది. ఏంటది? పరిచారం చేసేవారిగా లేరు, చేయించుకునేవారిగా ఉన్నారు ఈ రోజున. ఎక్కడైనా గమనిస్తే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వారికి ఇచ్చిన పని సక్రమంగా చేస్తే అంతా కూడా బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చిన విధానం చూడండి. అసలు ఆయన అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. ఎందుకని అంటే ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 43వ వచనం నుంచి చూస్తే, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడే ఉండాలి. మీలో గొప్పవాడిగా ఉన్నవారు ఎలా ఉండాలంట? పరిచారం చేసేవారిగా ఉండాలి. తర్వాత ఏమని చెబుతున్నారంటే, మీలో ఎవడైనా ప్రాముఖ్యుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. అందరికీ ఏమై ఉండాలి? దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు. మనిషి కుమారుడు ఎందుకు రాలేదంట? పరిచారం చేయించుకున్నటకు రాలేదు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి, నాకు మీరందరూ దాసులైపోవాలి, మీరందరూ నాకు పని చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అనలేదు. ఆయన శిష్యులు పాదాలు కడిగారు అంటే ఎంత తగ్గించుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది పరిచయం చేయించుకున్నట్టు కానీ రాలేదు. ఇదిగో నాకు సేవ చేయండి అంటే, నాకు నా సేవ అంటే అది మళ్ళీ వేరే అర్థం వచ్చింది. అది ఎలాగంటే, ఇదిగో మీరు నాకు నా సొంత పనులు నాకు చేయండి అని ఆయన చెప్పలేదు. అని ఈ లోకంలో ఉన్నప్పుడు
అనేకులకు ఎలా ఉన్నారంటే తన్ను తాను ఆయన తగ్గించుకొని ఉన్నారు. అదే చెబుతున్నారు, రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చేనెను. పరిచారం చేయించుకున్నటకు రాలేదు ఆయన. ఎందుకు వచ్చారంట? పరిచారం చేయుటకును వచ్చిను. పరిచారం చేయించుకున్నటకు వచ్చారా? చేయటానికి వచ్చారా? చేయటానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే చేశారు. శిష్యులు పాదాలు కడిగారు, తన్ను తాను తగ్గించుకున్నారు, అందరికీ మార్గాన్ని చూపించారు. మాదిరికరంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు రాజు ఎవరు? వాళ్ళందరికీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే రాజు. ఆయన అంటే ఉన్నారు. అయినా కానీ ఆయన ఏం చేశారు? తగ్గించుకున్నారు. ఆయన పరిచారం చేపించుకోవటానికి రాలా, చెయ్యటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. తర్వాత అందరికీ తర్వాత ఏమని చెబుతున్నారు? కింద ఆయన ఏమని చెబుతున్నారు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంట? తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చారు. అంటే అందరి కోసం, క్రయధనముగా అంటే అందరి కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. ఒక్కరి కోసం కాదు, నీ కోసం, నా కోసం, అందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకనంటే మనందరం కూడా రక్షింపబడాలి, పరలోకం చేరాలని. ఎంత తగ్గింపు యేసుక్రీస్తు ప్రభువారిలో చూశారంటే పరిచారం. ఈ రోజున సేవకుల్లో కానీ కొన్ని కొందరు కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులతోని పనులు చేయించుకోవటం. మీరు నాకు పని చేస్తే ఏమొస్తుంది? మీకు ఆశీర్వాదం. దేవుని పని చేస్తే వచ్చింది, సేవకుడు చేస్తే కాదు. అర్థమవుతుందండి? కానీ ఈ రోజున అలా చేయించుకునేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే పరిచారం ఆయన చేపించుకోవడం రాలా, చేయడానికి వచ్చారు. రాజు అయ్యుండి, యూదాగోత్రపు సింహం అయ్యుండి, అనేకుల పాపాలను రక్షించే అధికారం ఉండి, సర్వశక్తిమంతుడు, సర్వ అధికారం ఉన్న ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తన్ను తాను తగ్గించుకున్నారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఆయన ఉన్నారు, జీవించారు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన రక్తము ద్వారానే విమోచన, క్షమాపణ జరుగుతుంది. కానీ ఈ రోజున మనిషి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. అంటే దేవుడు చూడట్లేదా? నువ్వు మనుషుల ముందు నువ్వు మనుషులను మాయ చేయొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తుండో చూస్తూ ఉన్నారు. చేసే ప్రతి ఒక్క తప్పు, ప్రతి ఒక్కటి కూడా నువ్వు రహస్యంగా చేయాలని చూస్తున్నావేమో, దేవుడు మాత్రం చూస్తున్నాడు. 139వ కీర్తన, నువ్వు కూర్చుంటా, లేచుట, పడుకునుట మొత్తం కూడా నాకు తెలుసు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. దేవుడు చెబుతున్నారు ప్రతి ఒక్కటి నాకు తెలుసు అని. నువ్వు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన్ని మోసం చేయటం అసలు మీకు ఎలా? ఇది ఒకసారి ఆలోచించండి. కాపాడే ఆయన, రక్షించే ఆయన, ప్రాణం పెట్టిన ఆయన్నే ఇంత ఇదిగా చేస్తున్నారా? ఆయనకి ఇష్టం లేని పనులు చేయటం చాలా మంచిది కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోకి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికే చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.